ప్రపంచం పూర్తిగా చెడిపోతే దేవుడు ఏమి చేస్తాడు? మనుషుడు చెడిపోతే దేవుడు కేవలం చూస్తాడా, లేక ఒకరోజు అంతం చేస్తాడా? పాపం పరిమితి దాటితే దేవుడు క్షమిస్తాడా, లేక ప్రపంచాన్ని రీసెట్ చేస్తాడా? అవును, ఇది నోవహు జలప్రళయం గురించే. నోవహు కథ కేవలం ఒక జలప్రళయం కథ మాత్రమే కాదు, అది మానవ చరిత్రలో ఒక కీలక మలుపు. ఆదికాండము 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు పరిశీలిస్తే ఇలా ఉంటుంది. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. ఇక్కడ వివాహం అని కనిపిస్తుంది, కాని అది పవిత్రమైన బంధం కాదు. శక్తివంతులు తమకు నచ్చిన వారిని ఎంచుకొని బలవంతంగా తీసుకున్న ప్రపంచం. దేవునిలా ఉండాల్సిన స్థితిని వదిలిన మానవుడు పశువులా జీవిస్తున్నాడు. దేవుని రూపాన్ని వక్రీకరించాడు. మనుషులను బానిసలుగా మార్చే స్థితికి చేరింది. బలవంతంగా నిర్మాణం చేయించడం, స్త్రీలపై కామంతో బలవంతం, దోపిడీ, సేవకులపై హింస, మద్యం, వ్యంగ్యం, అహంకారం, ఇలా మనుష్యుల హృదయ ఆలోచనలు నిరంతరం చెడువే, అంటే పాపం. ఒక్కసారి కాదు, లైఫ్ స్టైల్ అయిపోయింది. మొదట హ్యాబిట్, తరువాత కల్చర్, తరువాత ఐడెంటిటీ అయిపోయింది. అది వ్యక్తిగత పాపం స్థాయిని దాటి ఒక సిస్టమిక్ ఈవిల్ గా మారింది. ఆదికాండము 6వ అధ్యాయం 5-11 వచనాల్లో కూడా ఇదే చూపిస్తుంది. భూమి మీద నరుల చెడుతనము గొప్పదనియు, భూమి హింసతో నిండిపోయింది అని తెలియజేస్తుంది. అలానే ముందు నుండి హనోకు ద్వారా ఎన్నో హెచ్చరికలు ప్రపంచానికి తెలియజేశాడు దేవుడు అని యూదా తాను రాసిన పత్రికలో చెప్పారు. దేవుని ప్రేమ మానవాళి సహవాసాన్ని కోరుతుంటే మానవులు మాత్రం లోకస్నేహాన్ని కోరారు. ఇంతటి అక్రమాన్ని, బలవంతాన్ని, అవిధేయతను, మార్పులేని స్థితిని కొనసాగిస్తున్న ప్రపంచాన్ని చూసిన దేవుడైన యెహోవా 3వ వచనంలో ఇలా అంటున్నారు: నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అని నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో దేవుడు తీర్పు ప్రకటించాడు. జలప్రళయం ఇది కోపంతో కూడిన స్పందన మాత్రమే కాదు, అది ఒక శస్త్రచికిత్స లాంటిది. చెడును కత్తిరించి మానవజాతిని కాపాడే చర్య. ఈ పరిస్థితిలో దేవుడు ఒక మనిషిని చూశాడు. అతని పేరే నోవహు. నోవహు నీతిమంతుడు, తన తరములో నిందారహితుడునై ఉన్నాడు. అతడు దేవునితో నడిచాడు. దేవుడు నోవహుని ఎంచుకోవటం ద్వారా ఒక పెద్ద సిద్ధాంతాన్ని చూపించాడు. అదేమంటే, దేవుడు ఎప్పుడూ తీర్పు మధ్యలో కూడా కృపకు మార్గాన్ని సిద్ధం చేస్తారు. ఓడ నిర్మించామన్నారు. ఈ ఓడ ఒక ఇంజనీరింగ్ అద్భుతం, ఒక ధార్మిక చిహ్నం. దేవుడు ఇచ్చిన కొలతలు, నిర్మాణ విధానం ఇవన్నీ దైవ సంకల్పాన్ని సూచిస్తాయి. నోవహు దాదాపు 120 సంవత్సరాలు ఈ నౌకను నిర్మించాడు. ఇది అతని విశ్వాసానికి, సహనానికి గొప్ప సాక్ష్యం. అతను కేవలం ఓడ నిర్మాణకుడే కాదు, కొత్త ప్రపంచం చిగురించటానికి విత్తనాలను కాపాడిన సంరక్షకుడు. జంతువుల జాతులు, తన కుటుంబం, ఇవి అన్నీ ఒక మానవ మరియు సృష్టి సంరక్షణ ప్రాజెక్టులో భాగమయ్యాయి. ప్రళయం జరిగినప్పుడు అది సృష్టి మీద ఒక డీక్రియేషన్ ప్రక్రియలా కనిపిస్తుంది. ఆదికాండము 1వ అధ్యాయంలో నీటిని విడదీసి భూమిని సృష్టించిన దేవుడు ఇప్పుడు నీటితో మళ్లీ కప్పి చెడును తొలగిస్తున్నాడు. కాని కథ అక్కడితో ముగియదు. నీరు తగ్గిన తర్వాత అది ఒక రీక్రియేషన్ అవుతుంది.